దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. సామెతల గ్రంథము దేవుని గ్రంథంలో నుండి సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. చదవండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వాటిని ఒక్కరు విడిచిపెట్టేవాడు ధన్యగ్రామం పొందుతాడు. కాబట్టి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు. ఈ రాత్రి తన తప్పును తన అతిక్రమాన్ని ఒప్పుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం చూద్దాం. కనుక ఒప్పుకొని వర్తమానంలో ఆయన ఏమేమి పోగొట్టుకున్నాడో, ఎలా ఒప్పుకున్నాడో చూద్దాము. రెండవ వర్తమానం ఆయన ఎలా ప్రార్థన చేసేదో మనం చూద్దాం. ఏమని ఒప్పుకున్నాడు? యోనా గ్రంథము మొదటి అధ్యాయం చూడండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మనం గమనించాలి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం ఒక మాట మనం రాయబడి ఒక మాట చదువుకుందాము. యోనా గ్రంథం మొదటి అధ్యాయం అందరం కలిసి మరి ఆ మాట మనం చదువుకుంటాం. దేవుని వాక్యం నుంచి మొదటి అధ్యాయం, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదవండి. యోనా 1:12 అందరం కలిసి యోనా 1:12 చదవండి. నేను నీకేమి చేయమన్నాడు? యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిన నాకు తెలిసి ఉన్నది చాలు. కనుక నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది. కనుక పేజ్ నెంబర్ 762 పేజీ 1:12 చదువుకున్నాము. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవుని స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా కూడా మీ సన్నిధిలో ఎలా మేము తప్పిపోయాము, అనేకమైన విషయాలు మీ యొక్క పాటల్లో కూడా మేము గ్రహించినప్పుడు ఎన్నో విషయాలు మేము తప్పిపోయిన వారు మమ్మల్ని కనికరించండి. సంవత్సరాలు జరిగినాయి, మారిపోయినాయి, కానీ ఇంకా మేము మారలేదండి. మాలో ప్రేమ పోయింది, వెలుగు పోయింది, సోమర్థనం వచ్చిందని ఆ పాటలు అనేకమైన సత్యాలు తండ్రి. మరి చివరి పాటలు కూడా మీరు జ్ఞాపకం చేస్తే విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం. దయని మా తండ్రి అనేక సంగతులు, పసర పురుగులు, చీడ పురుగులు, తండ్రి గొంగల పురుగులు మన పంట నాశనం అయిపోయిందని, విశ్వాసాన్ని పోగొట్టుకున్నామని తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలా ప్రతి పాటలు కూడా అనేకమైన సంగతులు మా జీవితంలో సరిచేసుకోవాల్సినవి, ఒప్పుకోవాల్సినవి పాటల ద్వారా మీరు మాతో మాట్లాడేస్తున్నారు. అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాంటిది మరి మీరు అక్రమించుకున్న ప్రజలు తండ్రి ప్రార్థనతో పట్టుదలతో ప్రార్థన చేస్తే సమస్తం పొందుతామనే పాట కూడా మొదటి పాటలు మీరు జ్ఞాపకం చేశారు. ఈ రాత్రి ప్రభావ నిజంగా యోనా తన జీవిత సంబంధించిన నష్టం ఎంత స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, ఈ తుఫాను కారకుడు నేనే అంటున్నాడు. నేను అసలు నిజంగా అంత ధైర్యం అని మేము చేసి ఒప్పుకోలేము ప్రభావ. మేమైతే దాచిపెట్టుకునేవాడు, నాకెందుకు మాకెందుకు అనుకుంటాం. అయితే యోనా భక్తుడు నన్ను బట్టి అని ఎంతో చక్కగా ఒప్పుకున్నాడు. అందుకే ఆయన కనికరించబడ్డాడు. ఆయన పాట కూడా దక్కింది, గొప్ప సేవ కూడా చేశాడు. ఈ రాత్రి యోనా జీవితాన్ని చూడబోతుండగా మీరే మా కోసం ఆకులు దయచేయమని సహాయపడమని, ఐకదాసం నన్ను కూడా మీ శిలువలో మరుగుపరిచి మై పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాము. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. ఈ రాత్రి అట్లా ఒప్పుకున్నటువంటి వ్యక్తుల జాబితాను మనం యోనాను చూస్తాం. కానీ యోనా నన్ను బట్టి అంటే ఈ తుఫాను కారకును నేనే అని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భం మనకు తెలుసు. కనుక యోనా అంటే పావురము అని అర్థం. యోనా అంటే పావురము, గువ్వ అనే అర్థాలు వస్తాయి. యోనా అంటే పావురం, గువ్వ. కాబట్టి ఆ దినాల్లో పావురాన్ని వార్తలు చేరవేసడానికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణగా ఆది కాండంలో కూడా నీళ్లు తగ్గినవో లేదో చూసినట్టు ఒక
నల్ల పావులను బయటికి విడిచినట్లుగా ఆది కాండం 8వ అధ్యాయం. కాబట్టి యోనా అంటే పావులను రూపని అర్థము. దేవుడు యోనాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. యోనా ఒక ప్రవక్తగా మనకు కనబడతాడు. పాత నిబంధనలో కూడా ప్రవక్తల గ్రంథాలు కూడా మనం చూసినప్పుడు రాజుల గ్రంథంలో కూడా యోనా ఉంటాడు. యోనా వెళ్ళి ప్రకటిస్తాడు. మనం గమనించి ఉంటామంటే గొప్ప ఆధిక్యత యోనాకు వచ్చింది. మన రాజుల గ్రంథాలు కూడా చూసినప్పుడు చూడండి, ఒక మాట యోనా గురించి రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూసామంటే రాజుల గ్రంథంలో కూడా యోనా ప్రస్తావన మనం చూడవచ్చు. రాజుల గ్రంథం మనం గమనించామంటే రెండవ రాజులు చూడండి. రాజుల గ్రంథాల్లో కూడా మనకు యోనా కనపడతాడు. అంటే ఆ రాజుల టైంలో ఈయన ప్రవక్తగా ప్రవచిస్తాడు అన్నట్టు. రెండవ రాజులు 14వ అధ్యాయం 25వ వచనం. 2వ రాజులు 14వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటాం. 2వ రాజులు 14:20. దగ్గరే పేరు కొని వాడిన అమిత్తయి పుట్టిన తన సేవకుడైన యోనా అని ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యెహోవా ఇచ్చిన మాట చొప్పున ఇతడు అమాతులకు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సర్వదిన వారి స్వాధీనం చేస్తున్నారు. అమిత్తయి పుట్టిన తన సేవకుని యోనా అని చేస్తారు. యోనా ప్రవక్తల గ్రంథాలు చూసినప్పుడు ప్రవక్త రాజుల టైంలో ప్రవచించిన వాళ్ళు మనకు యోనా కనబడతారు. కాబట్టి యోనాకు దేవుడు ఇచ్చిన పని ఏంటంటే, దేవుడు ఒక గొప్ప పని యోనాకు ఇచ్చాడు. అయితే యోనా దేవుడు పని చేయకుండా ఆయన ఎలా తప్పిపోయాడు, ఎలాగో పాపం చేశాడు, ఎలాగో మరి దేవుని వ్యతిరేకంగా వెళ్ళాడో మన మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కానీ నినే పట్టుకుని ఘోరం అయిపోయింది, కనుక పాడైపోయింది. కాబట్టి వీళ్ళు దాన్ని పెట్టి తొలగత వస్తా ఉంది, మీరు మారు మనసు పొందండి అని చెప్పేసి దేవుడు నినే పట్టణానికి పోయి దాన్ని సువార్త చెప్పమంటాడు. ఈ నినే పట్టణం మనం చూసినప్పుడు నినేవే పట్టణం మరి మ్యాప్లో మనం చూసినప్పుడు ఒకసారి అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశం మొదటి మ్యాప్లో కనబడుతుంది నినేవే అనేటువంటి పట్టణం. ఇది బబులోను, ఇది మనం గమనించే అషూరు యొక్క రాజధాని నినే పట్టణం అనేది మ్యాప్లో చూసినప్పుడు మొదటి మ్యాప్లో మనకు అషూరు కనపడుతుంది, దాని పైన నినేవే అనేది మనకు కనపడుతుంది మ్యాప్. అదనమాట అషూరు యొక్క రాజధాని. కనుక నినే పట్టణం ఆ పట్టణానికి వెళ్ళబడుతున్నాడు దేవుడు. కనుక ఆ పట్టణం పాడైపోయింది, కాబట్టి ఇక నాశనం కాబోతా ఉంది, దేవుడికి ఉగ్రత రాబోతా ఉంది. నువ్వు అక్కడ వెళ్ళి ప్రకటించమన్నప్పుడు అమ్మ వాళ్ళు చాలా భయంకరులు, కాబట్టి వాటిని ఎక్కడ సోత ప్రకటిస్తానని యోనా చేసిన పని ఏంటంటే నినే పోకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళి ఒక వాడెక్కినట్లుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, యోనా చేసిన పొరపాట్లు ఈ రాత్రి ఒక 7 సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాంట్లో మొదటి 3 వచనాల్లో చేసిన మొదటి తప్పు ఏంటంటే యోనా దేవుని మాట వినడం. మొట్టమొదటి సంగతి దేవుని మాట. ఆయన దేవుడు ఎక్కడ చెబుతున్నాడు, నినివేకి వెళ్ళమంటాడు. అని ఎక్కడ పోతున్నాడు అంటే మొట్టమొదటి పొరపాటు తప్పింది. దేవుని మాట వినని వాడిలో మనకు వినగలుగుతారు. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు చేయాలి కదా. ఇప్పుడు మన కొన్నిసార్లు మనం చెప్పినప్పుడు మన పిల్లలు చేయకపోతేనే కోపడతాం. ఎన్నిసార్లు చెప్పాలన్నా మనం చెప్పాను కదా అని వాడిని మనం కోపడతాం, కొంచెం పడతాం కూడా. అలాంటి ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు వెళ్ళాలి కదా. కానీ యోనా దేవుని మాట వినని వాడిగా మనకు కనబడతాడు. మనం కూడా ఎన్నోసార్లు నేను మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేను వాక్యం ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా ఎన్నోసార్లు దేవుని మాట విన్నట్టుగా ఉంటాం కానీ వినమాట. హెస్కేల్ గ్రంథం ఇక్కడ చేపెట్టుకోండి. హెస్కేల్ గ్రంథం ఆయన సన్నిధి కూడా వస్తున్నాం కానీ విన్నట్టుగా వింటున్నాం కానీ ఆయన మాట వింటాం లేదు. హెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం. హెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. హెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. 33-31. నా జనులు రాజుల ఎదురుగా వారి ఎదురుకు వచ్చి నా జనుల ఎదుట కూర్చుంది,
నీ మాటల బిందులు కానీ వాటి అనుసరించి ప్రవర్తింపు. వారి నోటితో ఎంతో కాలం కనబడుతుంది కానీ వారి హృదయం లాభమును అపేక్షించింది. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా జనంగా వస్తున్నారు, నా జనంగానే కూర్చుంటున్నారు, నా మాట వింటున్నట్టుగా వింటున్నారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించండి. చివరికి వాళ్ళ శాఖ ఊదాడు అంటే అన్ని ముక్తలు ఉంటాడు, వాడైతే వాడు చేస్తుంటాడు అన్నమాట. ఎన్నోసార్లు మనం కూడా దేవుడు చెప్పేది ఇంతానే ఉంటాము, తర్వాత వాడిని బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మనం చేస్తాం. కాబట్టి అది మొదటి తప్పు. ఎన్నోసార్లు నీ మాట వింటున్నాను కానీ వింటున్నట్టుగా ఉన్నాయని ఎన్నోసార్లు నీ మాట నేను అతిక్రమించాను. కాబట్టి దేవుని మాట వినటము చాలాసార్లు చిన్న తప్పు అనుకుంటాం. అసలు బైబిల్లో పెద్ద తప్పే అదే. దేవుని మాట మొట్టమొదటి వినడం దేవుడు చెప్పండి, ఆదాము హవ్వ దేవుని ఈ పండ్లన్నీ తినండి, ఈ చెట్టు ఈ మంచి చెట్ల వృక్షం యొక్క ఫలాన్ని మీరు తినదు అంటే చెప్పే పెద్ద పాపమే కాదు, కానీ చెప్పి పెద్ద పొరపాటు అనుకోవట్లేదు. మనం ఆజ్ఞాతిక్రమమే అంటే దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపంగా పరిగణించబడి. కానీ రాత్రి మొదటి తప్పు యోనాలో దేవుని మాట వినని వాడుగా మనకు కనబడతారు. దేవుని మాట వినడానికి ఏం జరిగింది ఇప్పుడు చూడండి. 3వ వచనం, రెండవ పొరపాటు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యోనా 1:3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా ఎప్పేపోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణం కీర్వించి యెహోవా సన్నిధిలో నిలిచి ఒక ఓడ మార్గం తర్షీషు కోటకు ఓడెక్కాడు. చూడండి 3వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని అనిపిస్తారు. అంటే రెండోది, ఇప్పుడు యోనా దేవుని మాట విన్నందుకు ఏం పోగొట్టుకుంటున్నాడు? రెండోదిగా దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం. కనుక దేవుని సన్నిధి లేకుండా ఎలాపోతాం? దేవుని సన్నిధి లేకుండా పోతే ఎంత నష్టం అవుతుంది. అందుకే అది గుర్తించినటువంటి మోషే భక్తులు నిర్గమకాండం 33వ అధ్యాయం ఏమంటాడు? నీ సన్నిధి నాతో కూడా రానియడం మమ్మల్ని తోడుకొని. చూడండి నిర్గమకాండం 33. ఆ సంగతి భక్తుడైనటువంటి మోషేకి తెలుసు దేవుని సన్నిధి లేకపోతే ఎంత నష్టం. అందుకే అంటాడు ఆయన, అయ్యా నీ సన్నిధి నాతో కూడా రావాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం చూడండి 14వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీ విశ్రాంతిని కలుగజేసేదనగా. మోషే 15. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ ఉండి మమ్మల్ని తోడుకొని ఉదయం నీ సన్నిధి కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళవద్దు. కనుక ఆయన సన్నిధి నుండి ఏమన్నది? కీర్తన 16 అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సుఖములు కలదు. చూసారు కాబట్టి అందుకే ఇప్పుడు యోనా ఎవరిని పోగొట్టుకున్నాడు? సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, సుఖాన్ని పోగొట్టుకున్నాడు, తిప్పబడతా ఉన్నాడు సముద్రంలో. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఎంత భాగ్యం. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి యోనా ఏమో దేవుని సన్నిధిని మారిపోతున్నాడు. మోషే ఏమన్నాడు? నీ సన్నిధి నాకు కావాలి. కారణం ఏంటంటే 16వ కీర్తన చూడండి. దేవుని సన్నిధిలో మనకి సంతోషం ఉంటుంది, నిత్య సుఖాలు ఉంటాయి. కీర్తన 16. అది దేవుని సన్నిధి లేకుండా మనం వెళ్ళకూడదు. కీర్తన 16వ కీర్తన మనం గమనించమంటే 16వ కీర్తన 11వ వచనం. కీర్తన 16:11. జీవ మార్పును నాకు తెలియజేసేందుకు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము, నీ కుడి నిత్య సుఖములు. దేవుని సన్నిధి మనకుంటే సంపూర్ణ సంతోషం, నిత్య సుఖాలు మనకు ఉంటాయి. అందుకే అది గుర్తించిన మోషే, నీ సన్నిధి నాకు కావాలంటే నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని పడుతుంది పోవద్ది. కానీ యోనా గురించి రాయబడిన ఒక భయంకరమైన మాట, యోనా యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి. ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటాడు ఆయన. 139వ కీర్తన 139వ కీర్తన. ఆయన నుంచి పారిపోయి ఎక్కడ దాక్కుంటావు? 139వ కీర్తన. దేవుని నుండి పారిపోయి ఎక్కడ దాక్కున్నావు? 139వ కీర్తన చూడండి, గమనించామంటే 139వ కీర్తన 7 నుంచి 139వ కీర్తన 7వ వచనం నుంచి చదువుతున్నాను. 139:7. నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, ఆకాశానికి పోయి దాకుంటే అక్కడే ఉన్నావు, పాతాళం పండుకొని నీవు అక్కడ ఉన్నావు. నేను
వేపు రెక్కలు కట్టుకొని సముద్రంలో దిగినను నివసించను, అక్కడ నీ చేయను నడిపించు, నీ కుడి చేయను పట్టుకొని. కాబట్టి ఆకాశం పైన అక్కడ ఉంటాడు, పాతాళం పైన అక్కడ ఉంటాడు, సముద్రం అక్కడ ఉంటాడు కనుక ఎక్కడ దాకుంటాం. కాబట్టి యోగా 2వ మొదటి పంపిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వాడిని మనకు కనబడతారు. కనుక దేవుని సన్నిధి కానీ ఈ రాత్రి మనం కూడా ఆలోచించాలి. దేవుని సన్నిధి ఎన్నిసార్లు పోగొట్టుకున్నాం, ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రభుత్వ, ఎన్ని ప్రార్థనా గ్రూపులు, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు ఇలా చూసినప్పుడు మనం ప్రతిసారి కూడా కనుక దేవుని సన్నిధి కూడా వచ్చినప్పుడు దేవుని సన్నిధి ఎంత దూరం అయిపోయి. కాబట్టి రాత్రి ప్రభు యోనాలాగా అనేక సార్లు నీ మాట వినలేదు ప్రభా, నీ మాట వినలేదు అనే నన్ను క్షమించు. 2 యోనాలాగా ఎన్నోసార్లు నీ సన్నిధి నేను పోగొట్టుకున్నానయ్యా. కాబట్టి నీ సన్నిధిలో నన్ను త్రోసివేయలేదు కనుక నన్ను క్షమించు అనేది మనం వేడుకోవాలి, మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. 3వది దేవుని సన్నిధిని పారిపోయి ఎక్కడికి పోయాడు ఆయన? యోనా గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలను చదువుకుంటాం. 5-6 వచనాలు యోనా గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తన తన దేవతను ప్రార్థించి ఓడ చొట్టం చేయడానికి అందులో సరుకులను సముద్రంలో పారవేసి అప్పుడు యోనా ఓడ దిగువ భాగంలోకి పోయి పండుకొని ఆడ నిద్రపోయి ఉండేది బాధపడు. అప్పుడు యోన నాయకుడు అతని ఎదుర్కొచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చినది, నువ్వు వేసిన ఈ దేవుడిని ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుగ్రహించలేమో అని. యోన గమనించామంటే ఎక్కడికి పడిన ఓడ యొక్క దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేది. పైన ఏం జరుగుతుంది కదా అర్థం కావట్లేదు. పైన ఏం జరుగుతుంది? సముద్రం మీద పెద్ద తుఫాను, అల్లకాలంలో మల్లజడి, అది ఓడను తెలియచేయాలని సరుకులు పాలు ఎక్కడ పడతా ఉంటే లోపల మాత్రం ఎవరెక్కడ మంచిగా గాఢ నిద్ర. అంటే 3వది యోన ఒక సోమర్లా కనబడతారు. యోన 3వదిగా సోమర్ కనుక. అందుకే 6వ వచనంలో అన్యుడు వచ్చి నీకేమొచ్చింది, నీకేం రోగం వచ్చింది, మన మాట చెప్పండి, నీకేం రోగం వచ్చింది, ఎక్కడ పడుకున్నావు, నీకు ఎక్కడ నిద్ర పడుతుంది కనుక లేచి నీ దేవునికి ప్రార్థన చేయని ఒక అన్యుడు వచ్చి గర్దిస్తా ఉన్నాడు. అంటే అర్థమైంది యోన ఆత్మీయ జీవితంలో సోమరైపోయాడు కనుక గాఢ నిద్ర అంటే సోమరితనం. గాఢ నిద్ర సోమరితనాన్ని తెలియజేస్తాం కనుక గాఢ నిద్ర. కాబట్టి మనం కూడా నిజంగా ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మరి దేవుని మాట వినకుండా, 2వది దేవుని సన్నిధిని కోల్పోయి, 3వదిగా సోమరితనం కనుక గాఢ నిద్ర కనుక అలవాటైపోయి. అందుకే సామెతల్లో రాయబడింది, ఇంకొంచెంసేపు పడుకుంటాను, ఇంకొంచెం చేతులు ముడుచుకోలేదు అని అనుకునే చేత దరిద్రులు ఎంతో పరిగెత్తి వచ్చు, ఆయన సంచలుగా లేమి నీ మీదకి వచ్చు. కనుక లేమంటే పరుగు కనుక అలాంటి పరుగు వస్తుంది, దరిద్రులు వస్తారు నిద్ర ద్వారా. కాబట్టి అందుకే యోనాలో మనం చూస్తున్నాము గాఢ నిద్రపోవడం. యోన 3వదిగా సోమరిగా మనకు కనబడతారు. సోమరి మీద ఎక్కడిపోయాడంట 5వ చివరి భాగంలో ఓడ దిగువ భాగంలో పోయి, ఓడ దిగువ కంటే కిందికి వెళ్ళిపోయాడు. అంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు. ఎప్పుడైతే దేవుని మాట వినమో, ఎప్పుడైతే మన దేవుని సన్నిధిని పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే సోమవారం అయిపోతామో, గాఢతకు వెళ్ళిపోతామో, ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోతాం. బట్ అందుకే ఓడ యొక్క దిగువ భాగానికి వెళ్ళిపోయాడంటే ఆ యోగ మరి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు అనే విషయం మనకు అర్థమవుతాం. కాబట్టి మనం కూడా మరి ప్రభు వచ్చే దినాల్లో మనం ఉన్నాము. ఈ కడవల దినాల్లో అందుకే పాట పట్టాలు అడుగుంటున్నది ఆత్మీయత. కాబట్టి ఆత్మీయ చివరి దినాల్లో ఆత్మీయతను మనము దినదినానికి ఎదగవలసిన మనము ఆత్మీయతను దిగజారిపోయి మనం దిగజారిపోతాం. అంటే ఆత్మీయత తగ్గిపోతాం, ప్రేమ తగ్గిపోతాం, విశ్వాసం తగ్గిపోతాం. అందుకే అక్రమ నుంచి అనేక ప్రేమ చాలా మొదటి విశ్వాసం లేదు, మొదటి ప్రేమ లేదు. కారణం ఏంటంటే ఆత్మీయతలో మనము దిగజారిపోయాం. కనుక ఎవరు చెప్పలేదు ఆత్మీయ దినదానికి ఎదుగుచున్నాను అని చెప్పే జాబితాలు మనం లేవు. కనుక దినదినానికి కూడా దిగజారిపోయాం. ఇప్పుడు ఎంతో ఆత్మీయమైన నష్టాలు ఉంటుంది. కాబట్టి అందుకే ఏమైనా అందరూ ఓడ పై భాగం ఏమైనా దిగువ భాగానికి వెళ్ళాడంటే ఇది ఆత్మీయంగా దిగజారిపోయినట్టుగా యోనంగా కనబడతా ఉంది. అందుకే ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతాం, ఆత్మీయం దిగజారిపోతే మనకు అన్ని తుఫాను 4 వచ్చింది చూడండి, 4 వచ్చింది యోనా 1:4. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి ఉప్పొంగగా
సముద్రంలో గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలేకు గట్టి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మీయంలో మనం దిగజారిపోతామో దేవుడే పుట్టిస్తాడు ఏంటంటే గొప్ప తుఫాను. కానీ ఇప్పుడు ఈ తుఫాను సముద్రం మీద వచ్చింది కాదు, దేవుడే తెచ్చి ఎప్పుడైందంట అది ఆటోమేటిక్ వచ్చింది కాదు. అక్కడ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి అంటే దేవుడే పుట్టించాడు. అందుకే 107వ కీర్తన ఇక్కడ చేయబడి 107వ కీర్తన ఆయన తుఫాను పుట్టిస్తాడు, తుఫాను ఆపేస్తాడు. 107వ కీర్తన 107వ కీర్తన 25వ వచనం 107వ కీర్తన 25వ వచనం. ఆయన సెలవేయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను, వారి ఆకాశంలోకి ఎక్కుచు అగాధముకు దిగుచు శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. కానీ ఆ సముద్రం ప్రయాణం చేసే వారికి తుఫాను పుట్టితే ఆ ఓడ అంత సముద్రం వరకు పైకెత్తున్నట్టు నీళ్ళకి ఆ పెద్ద ఆ అగాధములకు దిగుచోండి. అంటే తుఫాను పుట్టించింది ఆయన. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు 20వ వచనంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొదలుపెట్టి ఆయన ఆపంలో వినిపించింది. 29వ వచనం 29 ఆయన తుఫాను ఆపేయగా దాని తరంగములు అడిగిపోయాను, అవి నిమ్మలమైన వారు సంతోషించి వారు కోరిన దేవుల కాని వారిని. కానీ ఇప్పుడు తుఫాను పుట్టించేది ఎవరు? దేవుడే. తుఫాను ఆపేసేది ఎవరు? దేవుడే. దివాళ తుఫాను వచ్చింది కాదు, దేవుడే తెచ్చింది. దివాళ మొదటి అధ్యాయం చూడండి. అందుకే 4వ వచనంలో యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది. ఎందుకంటే చూడండి మొదటి వచనం 3వ వచనం మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నారు. ఇప్పుడు 4వ వచనం అయితే యెహోవా అంటే యోనా నువ్వు అయితే అంటే దేవుడు కూడా అయితే అంటావు. మన భాషలు చెప్పాలంటే పోబెట్టి ఎక్కడ పోతావు ఈ సంగతి నువ్వు అయితే అంటావా, నేను కూడా అయితే అంటా. ఇప్పుడు దేవుడు మొదటి వచనంలో అయితే యెహోవా సన్నిధిలో పారిపోతున్నాడు, అయితే తుఫాను చెప్పాడు. నువ్వు అయితే అంటే నువ్వు కూడా అయితే అంటారు దేవుడు. కానీ ఇప్పుడు యోనా అయితే పారిపోతే అయితే తుఫాను చెప్తారు. కాబట్టి 4వ సంగతి 5వ సంగతి మనం చూసినప్పుడు యోనా తుఫాను కారకుడయ్యాడు. సముద్రం మీద తుఫాను కారకుడు ఇప్పుడు యోనా అయ్యాడు. కానీ ఇప్పుడు 5 సంగతులు చూసాం. మొదటిది దేవుని మాట వినకుండా పోతున్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలోనే పారిపోతున్నాడు, దేవుని సన్నిధి పోగొట్టుకున్నాడు. మూడవదిగా గాఢ నిద్ర సోమరంలోకి వెళ్ళిపోయాడు. 4వది ఆత్మీయంగా దిగువ భాగానికి వెళ్ళిపోయాడు, దిగజారిపోయాడు, ఆత్మీయతలు దిగజారిపోయాడు. ఇప్పుడు 5వది తుఫాను పైన కారకుడయ్యాడు. కానీ ఇప్పుడు ఈ గొప్ప తుఫాను లేదు. దానికి తుఫాను కారకుడయ్యి అందరూ భయపడి వారి దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటే చివరి ఏం చేశారు, చీట్లు వేశారు సముద్రంలో. ఆ సముద్రం ఓడలో ఎంతమంది లిస్ట్ అంతా ఉంటుంది కదా, ఆ లిస్ట్ ప్రకారం చీట్లు వేశారు. ఆ చీట్ వేయగానే పైన వాడు ఎవరి పేరు చీటు అడుగు బాగుంది వాడి పేరు ఇచ్చింది. ఎవరి మొత్తం ఎత్తుకొని పైన ఎదుర్కొన్నప్పుడు ఎక్కడంటే అడుగు యొక్క దిగువ బాగా ఉన్నాడు. చూడండి ఏం జరిగింది చూడండి, మనం గమనించండి. 7వ వచనం ఇవాళ 1:7 అందులో ఓడ వారు ఎవరిని బట్టి ఎందుకంటే మనం సంబంధించి తెలియజేయగా మనం చీట్లు వేసుకుని రండి ఒకరితో చెప్పుకొని చీట్లు వేయగా యోనా మీదకి వచ్చింది. కాబట్టి వారు అతను చూసి ఎవరిని బట్టి కీడు మాకు సంభవించిందో, నీ వ్యాపారం ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి ఎవరితో మాకు తెలియజేయమనగా అందులో వాళ్ళు నన్ను నేను హెబ్రీయుడు సముద్రంలో భూమిని సృష్టికర్త అయిన ఆకాశంలో దేవుడైన యెహోవా నేను భయభక్తులు కలవాడనై ఉన్నా. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసింది కనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమన్నదని అడిగింది. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిర్ణయించినట్టు మేము నీకేమి చేయవాలని అతన్ని అడిగారు. ఇది మాత్రం ఇవ్వబడి నీ ఆడవాళ్ళకి అదేంటి అనగా అయ్యా నేను ఎగ్రికల్ ప్రవక్తను కలిగిన వాడు, నా దేవుడు ఆకాశంలో కనుక ఆయన ఒక దగ్గరికి పోవడానికి మరో దగ్గరికి పారిపోతుంది. నీకు బుద్ధులు చేసిన పని ఏంటని చెప్పేసి వాళ్ళంతా కూడా దేవాలను గర్తించారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ దేవుడు తుఫాను నువ్వే చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 12 నన్ను బట్టి ఇది తుఫాను వచ్చింది. కానీ ఇప్పుడు 12వ వచనం నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా గమనించినట్టు వారితో
చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బలంగా వేసింది కానీ గాలి తమకు ఎదురై తుఫాను తాము చేత సముద్రం పొంగినట వారి ప్రయత్నము వ్యర్థములాయి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారం నివేదన చేసి ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుండా గాక, నిర్దోషిని చంపితలను నేరం మా మీద మోపకుండా గాక అని యెహోవాకు మనం చేసుకుని యోనా ఎత్తి సముద్రం పడవేయగల సముద్రం పొంగకుండా ఆగేను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయన బలి అర్పించి మొక్కుబడులు చేసి. కాబట్టి యోనా అన్నాడు, ఈ మరి ఏం చేయాలి, కానీ ఇలా భయంకరం వచ్చింది కాబట్టి ఇంకేమవుతుంది, సముద్రం అయింది అతని అమ్మో మడుగు తాగటమే అది భయపడుతున్నారు కనుక అది భయపడి ఎట్లయినా సరే ఒక ప్రాణాన్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి ఇవ్వబడ్డారు. కానీ పెట్టిన దేవుడు అది ఎందుకు అవుతుంది కనుక ఆలోచన అప్పుడు వాళ్ళు దేవుడు ప్రార్థన చేసి అయ్యా మామే మీరు ఎంత రాకుండా అని చెప్పేసి ఆ ఇబ్బందిని ప్రార్థన చేసి సముద్రం వేసారంట. సముద్రం వేయగానే సముద్రం మిక్కిలి నిమ్మలమైంది. అమ్మో నిజమే, కానీ ఈ దేవుడు నిజమైన వాడని మిగతా వాడు భయపడ దేవుడికి బలి అర్పించారు. కానీ ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఐదవది యోనా తుఫానుకు ఒక్కడిని బట్టి వాడంతటికి ప్రమాదం నష్టం చూసారు కనుక నన్ను బట్టి అంటే తీసేది కనుక దాని పరిష్కారం లేదు, కారణం లేదని తాను యథార్థం ఒప్పుకుంటున్నాడు. 5వ సంగతి యోనాలో మనకు కనపడుతుంది. తన బయటికి వేస్తారు, దేవుడు చేప నియమించాడు, చేప తీసుకెళ్ళిపోయి యోనా మింగింది, మళ్ళీ అదన్నీ కక్కింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వార్థం ప్రకటిస్తే వాళ్ళంతా మారు వస్తుంది. యోనాకి వచ్చింది, కోపం వచ్చింది, నశించి చేస్తాను కదా. కానీ ఇప్పుడు ఏం చేసి 4వ అధ్యాయం 2వ వచనం యోనా ఎట్లా అంటాడంటే ఇప్పుడు యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం యోనా 4:2 చదువుదాము. యోనా దీన్ని చూసి చింతాక్రాంతుని అప్పగించుకొని యెహోవా నేను నా దేశంగా ఇల్లు జరిగినది అనుకుంటుంది కదా, అందువల్ల నేను కటాక్షము జారి శాంతమును అత్యంత కృపగలవాడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయడం మారదులని నేను తెలుసుకొని దానికి ముందుగానే తలశిక్షణకు పారిపోతుంది. ఇప్పుడు ఆ దేశం గురించి వారు ప్రకటించాడు. నేనే పట్టణ చేశాడు. రాజు మొదలుకొని పశువుల వరకు సామాన్యుడు అందరూ కూడా ఉపవాసం ఉంది కనుక కీడు రాకుండా దేవుడిని పెట్టుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుడు కలిగించాడు. ఇప్పుడు యోనా సంతోషపడాలి కదా, యోనాకి వచ్చిందంట కోపం వచ్చింది కనుక దేవా ఇట్లాంటి ముందే తెలుసు, అందుకే నాకు ఇవ్వే నేను దాన్ని యోనా బుద్ధి ఎట్లాంటి దేవుడు కీడు చేసి ఎప్పుడు ఏం చేయాలన్నప్పుడు యోనా వాళ్ళందరూ సంస్కృతి కృష్ణ అదే కదా ఇప్పుడు అని చెప్పేది వాళ్ళందరూ సంస్కృతి కనుక వాళ్ళ నాశనం చేయమన్నా నాశనం అవుతుందని చెప్పావు కదా, నాశనం చేయి కనుక అప్పుడు నాకు సంతోషం. నువ్వు నాశనం చేయకుండా నువ్వు జాలి కలిగిన నాకు ముందే తెలిసి అందుకే నేను నీ మాటలో నేను దర్శించిపోయాను. అర్థం ఏంటి, యోనాల్లో కీడు స్వభావం మనకు కనబడతాం. ఏంటంటే యోనాలు కీడు స్వభావం, వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు ఉంది సరి చేసుకుని దేవ క్షమించని బూడులో పడి కనుక దుమ్ము నెత్తి మీద పోసుకుని ప్రార్థన చేస్తే వాళ్ళు క్షమిస్తే దేవుడు వాళ్ళు ఎందుకు క్షమిస్తారో అంటున్నాడు. అంటే యోనాలో మనకి ఏం కనపడుతుందంటే కీడు స్వభావం చెప్పేదంటే అంటే వాళ్ళు క్షమించకూడదు, వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళు కీడు రావాలన్నది యోనా యొక్క ఉద్దేశం. కానీ అంటే మనం కూడా అట్లాంటి వాళ్ళే, మనం కూడా మనమే కాదు అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు రోమా 7:18 నేను మేలు చేయాలనుకుంటున్నాను చేయవాలని కీడే నేను చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం గమనించమంటే 18వ వచనం రోమా 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసిందని ఎరుగుదు, మేలైన సేవలను కోరి నాకు కలుగుతున్నది కానీ దానిని చేయడం నాకు పలకట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయించున్నాను. కారణం ఏంటి, మనం శరీరం ఉన్నాం కనుక మనం ఎప్పుడు కీడు కనపెట్టాం కనుక ఎదుటి వాడు మారిన కనుక వాడు నష్టం జరగాలని కోరుతాం. ఇప్పుడు వాళ్ళు మారారు, యోనా ప్రకటిస్తే నేను పట్టణమంతా మారినప్పుడు ఏం చేయాలి, దేవుడు క్షమించాలి, సంతోషించాలి కదా. కానీ యోనా లేదు వాళ్ళు కీడు చేయలేదు కాబట్టి నా కోపం వస్తుంది. అంటే యోనా కీడు చేయమనే స్వభావం మనకి యోనాలో కనబడతాం. కానీ మనం ఎన్నోసార్లు అట్లాగా కీడు తలపెట్టేవారు, కానీ రాత్రి ఇవన్నీ ఒప్పుకోవాలి. యోనాలాగా నేను నీ మాట వినలేదు, యోనాలాగా ఎన్నోసార్లు నీ సన్నిధి భాగ్యాన్ని పోగొట్టుకున్నాను, పారిపోయాను. ఎన్నోసార్లు యోనాలాగా దాడి నిద్రలు సోమర్లాగా ఉన్నాను.
ఆత్మీయ జీవితంలో దిగువ భాగానికి దిగజారిపోయాను. తర్వాత తుఫానికి నష్టానికి నేనే కారకుడయ్యాను. అంత మాత్రమే కాదు, నాది కీడు స్వభావం ప్రభా. చివరికి మనం చూసామంటే చూడండి ఏం జరిగిందంట. యోనా 1:5 చివరిగా యోనా 1:5 చదువుకుని మనం దేవుని ప్రార్థన పెడతాం. యోనా 1:5 కాబట్టి నాకు భయపడి ప్రతి వాడను తన దేవతను ప్రార్థించి వాడ తరపున చేయడానికి అందులోని సరిగ్గును సముద్రంలో పారవేసించాడు. ఇప్పుడు ఒక వాడ పోతా ఉందంటే బయలుదేరుతుందంటే ఎంత సామాగ్రి లోపల ఉంటుంది. దాని సరుకులన్నీ ఏం చేశారంటే వాటికి ఏది కావాలని సముద్రంలో పారవేశారు. అంటే ఆ నష్టం అంతటి కారణం చెప్పండి యోనా. కాబట్టి తుఫాను సముద్రంతో ఆ ఓడ ఉన్నటువంటి ఆ సరుకంతా కూడా ఎత్తి పారవేయడానికి ఆ నష్టానికి కూడా కారకుడు యోనా. కాబట్టి కానీ యోనా కూడా మంచి అద్భుతమైన లక్ష్యం ఏంటంటే 12 చోట్ల ఏమన్నాడు 12 వచ్చింది. ఇన్ని పొరపాట్లు ఉన్న 12 అన్నాడు. 12 వచ్చింది. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రం పడవేడి అప్పుడు సముద్రం మీ మీద నిమ్మలించుకొని అది వాడితో చెప్పినాను. కనుక నన్ను బట్టి కనుక ఇంత నష్టానికి కారకుడు నేనే అని యోనా తను ఒప్పుకుంటున్నట్లుగా ఆ ప్రజల ముందు మనకు కనబడతాం. అది రాత్రి మనం కూడా అన్ని యోనాను పరిహరించాడు. యోనాను మాత్రం ఆలోచిస్తారు మనం రెండో భాగంలో ఆ రీతిగా ఈ రాత్రి యోనాలను మనం నన్ను బట్టి జరిగింది కాబట్టి నన్ను బట్టి ఈ నష్టం కానీ మనం ఒప్పుకోవాలి. ఎన్నోసార్లు కానీ దేవుని యొక్క ఎక్కడ మనం దేవుని అడగడం లేదు, ఎక్కడ ఆయన సన్నిధి మనం పారిపోయి పోగొట్టుకున్నాము, ఎక్కడ ఆత్మీయ జీవితంలో సోమర్థనం గాడిలోకి వెళ్ళిపోయాము, ఆత్మీయులో దిగజారిపోయాము, ఎక్కడ తుఫాను పారిపోయాము, ఇతరుల యొక్క కీడును మనం కోరవాలనుకున్నాము. కనుక అది మారినప్పుడు కూడా చివరి ఆఖరి ఏంటంటే మరి నష్టానికి కూడా గోడ యొక్క నష్టానికి కూడా ఇవ్వలే కారకుడిగా మనకు అనుకుంటున్నాడు. ఇన్నున్నప్పటికీ కూడా మరి అతను వచ్చి నాకేం తెలియదు అనకుండా ఎలాగో నన్ను బట్టి ఇది జరిగింది అని అర్థం దాచిపెట్టేవాడు వర్తిల్లాడు, వాటి ముక్కును విడిచిపెట్టేవాడు కనికరం ఉంటుంది. పౌలు అంటాడు నన్ను బట్టి దేవుడు మహిమపరిచాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం పౌలు అంటాడు కదా, వాళ్ళు మహిమపరిచినప్పుడు ఒక పట్ల జీవించినప్పుడు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. గలతీ 1:24 చదువుకుని ప్రార్థనలో పెడతాం. గలతీ 1:24 మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పోటీ చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించున్నాడ సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచి. కానీ రాత్రి మన ప్రార్థన నన్ను బట్టి పోను కదే, నన్ను బట్టి అనేక దేవుణ్ణి మహిమపరచాలి. అపోస్తలుడు పౌలు అంటాడు ఒకప్పుడు నేను హింసకుడిని, తన సంఘాన్ని పాడు చేసిన వాడిని, మతాన్ని ప్రకటించిన వాడిని, అయితే చివరికి ఇప్పుడు మారిన తర్వాత నా వల్ల దేవునికి ఏమొచ్చింది మహిమ, నన్ను బట్టి దేవుడు మహిమపరిచారు. కానీ రాత్రి మనం మన జీవితాలు పౌలు జీవితం అని మనల్ని బట్టి మహిమ కావాలి, కానీ మనం బట్టి ఓడాలి సంఘానికి నష్టము రాదు. అలా ఎక్కడ మనము సంఘానికి కాదు మన వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి ఎక్కడ మనం కారకులు అయ్యాము. ఈ రాత్రి యోనాలాగా 7 సంఘం. మొదటిది ఆయన మాట వినకుండా, రెండోది ఆయన సన్నిధిలోకి పారిపోతా, మూడవది సోమర్థనం, 4 ఆత్మీయ దిగజారిపోవటం, 5వదిగా తుఫాను పారిపోవటం, 6వది ఎదుటి వారి కీడుని కోరేవారిగా, చివరికి నష్టాన్ని ఎక్కడ మనం పాడుకున్నాము మనం దేవుని సన్నిధిలో మనం ఒక్కొక్కసారి చేస్తున్నాం. 2 చాలా మాత్రం పాడుకుని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. పాట సంఖ్య 428. ఒక 2 చాలా మాత్రమే పాడుకుందాము. చూడండి 428 విడువవు నన్ను ఇంకా ఎన్నడాయను అనే దాంట్లో 428 పాత పుస్తకాల్లో పాత వాటిలో 428 కొత్త వాటిలో పాత వాటిలో 425 మొదటి చరణము 5వ చరణము చివరి చరణం మాత్రం పాడుకుంటాం. 1, 5 చివరి 1, 5 చివరి చరణం మాత్రం 3 చరణం మనం పాడుకుని ఒక్కోరు ప్రార్థనలు వెళ్ళాలి. 428 కొత్త వాటిలో పాత వాటిలో 425 విడువవు నన్ను సాయమున్నాను పరిపూర్ణ
Hare